నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, సికింద్రాబాద్. సో ఇవాళ నెక్స్ట్ మగవాళ్ళలో 50 ఏళ్ళు పైబడిన మగవాళ్ళలో కామన్‌గా చూసే ప్రక్రియ గురించి మాట్లాడదాం. ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ ఆర్ బినైన్ ప్రాస్టాటిక్ హైపర్‌ప్లేషియా ఆర్ ప్రాస్టేటోమెగాలీ అని రకరకాల పేర్లతో ఉంటుందండి. సో మగవాళ్ళలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మూత్ర సంచి కింద ప్రాస్టేట్ గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా అవ్వడం అంటే వాయడం అన్నది చాలా కామన్. ఇది ఒక ఏజింగ్ ప్రాసెస్ మాట. ఇది ఎందుకు అవుతుందంటే ఏజ్ వస్తూ ఉంటే ఆ టెస్టోస్టిరాన్ అన్నది మెయిన్లీ తగ్గుతుంది. దానివల్ల ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అనేది కామన్‌గా చూడొచ్చు. సో ఈ చాలా మంది నన్ను అడుగుతారు, ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటేనా అని. రెండు ఒకటి కాదండి. ప్రాస్టేట్ క్యాన్సర్ వేరే, ఇది నార్మల్ ఎన్లార్జ్‌మెంట్ మాట. ఇది నార్మల్ ప్రాస్టేట్ గ్రంథి వాపు. అందరికీ చాలా మంది ఆల్మోస్ట్ 80% మగవాళ్ళకి 50 ఏళ్ళు ఎస్పెషల్లీ పైబడిన మగవాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి వాపు అన్నది అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మూత్రం ఆగి ఆగి రావడం, మూత్రం సన్నగా రావడం, రాత్రిపూట మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళడం, మూత్రం ఆపుకోలేకపోవడం, కొంతమందికి ఏదో మూత్రం మిగిలిపోతుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనుకోవడం, మూత్రం వెళ్ళడానికి ముక్కడం, కొంతమందికి చాలా పెద్ద ప్రాస్టేట్ గ్రంథి ఉన్న వాళ్ళకి మూత్రం ఆగిపోయి అక్యూట్ రీటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటే ఏంటంటే సడన్గా మూత్రం మొత్తం వెళ్ళడం కూడా బంద్ అయిపోవడం, పొట్ట ఉబ్బిపోవడం లాంటివి రావచ్చు. ఇంకొంతమందికి ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉన్న వాళ్ళకి ఊరికూరికేనే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి రావచ్చు అన్నమాట. సో మనం ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉంది అని ఈ లక్షణాల ద్వారా డిటెక్ట్ చేసిన తర్వాత ఒకసారి అల్ట్రాసౌండ్ చేయిస్తాం అన్నమాట. ఈ అల్ట్రాసౌండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల మూత్రం ఎక్కువ మిగిలిపోతుందా, దీనివల్ల కిడ్నీల మీద ప్రభావం ఏంటి, మిగతా యూరినరీ ట్రాక్ట్ మీద ప్రభావం ఏంటి అన్నది మనకు మెయిన్లీ తెలుస్తుంది అన్నమాట. సో చాలామంది మమ్మల్ని అడుగుతారు, ప్రతి ప్రాస్టేట్ వాపుకి ఆపరేషన్ చేయాలా అని. లేదండి, అదొక అపోహ. ఆల్మోస్ట్ 70% మందికి ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉన్న వాళ్ళకి అవసరమే లేదు ఆపరేషన్. ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్‌కి మెడికేషన్స్ ఉన్నాయండి. టామ్సిలోసిన్ అని, సిలడోసిన్ అని డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డోసెస్లో. ఆల్మోస్ట్ 80% మందికి ఈ మెడికేషన్ వాడితే ఈ ప్రాస్టేట్ గ్రంథి వల్ల ఫస్ట్ ఈ వాపు వల్ల వచ్చే సిమ్టమ్స్ తగ్గుతాయి, ఈ వాపు పెరగకుండా ఉంటుంది. ఇంకోటి దీర్ఘకాలం వాడుతూ ఉంటే ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు సైజు కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఎటువంటి వాళ్ళలో మనం ప్రాస్టేట్ గ్రంథి వాపు సర్జరీ చేస్తాం. సో ఈ సర్జరీ పేరు ఏంటంటే ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అండి. దీన్ని రకరకాలుగా చేయొచ్చు. లేజర్ వాడి చేయొచ్చు, లేకపోతే బైపోలార్ అనే సిస్టమ్ వాడి చేయొచ్చు, మోనోపోలార్ అనే ఎనర్జీ సోర్స్, డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్తో అంటే ఎండోస్కోపిగా మూత్రనాళం నుంచే కెమెరా పంపించి ప్రాస్టేట్ గ్రంథి ఎంత వాపు ఎక్కువ ఉందో అది మొత్తం తీసేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ సర్జరీ అన్నది ఎవరికి చెప్తామంటే చాలా పెద్ద ప్రాస్టేట్ వాపు గ్రంథి ఉంది, ఎంత మెడికేషన్ ఇస్తున్నా వాళ్ళకి సిమ్టమ్స్ అసలు రిజాల్వ్ కావట్లేదు, ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల ఊరికూరికనే యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్లో రక్తం రావడం, ప్రాస్టేట్ గ్రంథి వాపు ఎక్కువ అయిపోయి కిడ్నీల మీద ప్రెషర్ పడి కిడ్నీలో వాపు రావడం, లేకపోతే ఈ ప్రాస్టేట్ గ్రంథి పెద్దగా అవడం వల్ల మూత్రం ఆగిపోవడం, అక్యూట్ రీటెన్షన్ ఆఫ్ యూరిన్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ఈ ప్రాస్టేట్కి సర్జరీ చేస్తాం అన్నమాట. సో సర్జరీ కూడా ఒక 2 days స్టే ఉంటుందండి జనరలీ. ఇది ఎండోస్కోపిక్ ప్రొసీజరే ఉంటుంది. సో రికవరీ కూడా జనరలీ ఫాస్ట్గానే ఉంటుంది. సో ఎవరికైనా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అనేది ఉంటే తప్పకుండా వరీ కాకండి. ప్రతి వాళ్ళకి సర్జరీ చేయాలని అవసరం అయితే ఏం లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్కి మెడికేషన్తో ఈ ప్రాస్టేట్ గ్రంథి ప్రాబ్లమ్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.